Hi students, welcome to IQ Academy, tgiset.nic.in. సో తెలంగాణ ఐసెట్ కి సంబంధించిన ప్రాసెసింగ్ ఫీజ్ అప్డేట్ వచ్చేసింది. ఇక్కడ పే ప్రాసెసింగ్ ఫీజ్, వెరిఫై పేమెంట్ స్టేటస్, స్లాట్ బుకింగ్. సో ఇక్కడ అప్డేట్ అయింది వెబ్సైట్ మార్నింగే మీరు చూసుకోవచ్చు. పే ప్రాసెసింగ్ ఫీజ్ పైన క్లిక్ చేసి మీరు వెంటనే ప్రాసెసింగ్ ఫీజ్ కంప్లీట్ చేసేసి మీ డీటెయిల్స్ అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మీ దగ్గర ఉండే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అన్ని కూడా రెడీగా పెట్టుకోవాలి. మీ 10th క్లాస్ మీ జిరాక్స్లు అన్ని కూడా రెడీగా పెట్టుకొని లేదా ఒరిజినల్ కాపీస్ రెడీగా పెట్టుకొని సర్టిఫికేట్ నంబర్స్ అయితే అడుగుతుంది కాబట్టి ఆ నంబర్స్ ఎంటర్ చేయడానికి మీ సర్టిఫికేట్స్ రెడీగా పెట్టుకోండి. సో దానికి ముందు త్వరగా ప్రాసెసింగ్ ఫీజ్ అనేది పేమెంట్ చేయడానికి ఇవి డీటెయిల్స్ ఏముండాలి మీ దగ్గర? టీజీ హైసెట్ హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇక్కడ ఉండే క్యాప్చా. దీన్ని ఎంటర్ చేసి మీరు ఫస్ట్ పేమెంట్ చేసేయండి. పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి. దాని తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. సో త్వరగా అందరు చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద టెలిగ్రామ్ లింక్ ఉంది. ఆ లింక్ లోకి వచ్చి మీకు ఏం డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ షాట్ పెట్టండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ మేము ఇస్తాము. త్వరపడి ఏదంటే అది రాంగ్ గా ఎంటర్ చేయొద్దండి. మీ డీటెయిల్స్ అడిగినప్పుడు ఏదన్నా మీకు డౌట్ ఉంటే ఫిల్ చేయొద్దు, స్టాప్ చేయండి. ఓన్లీ ఫీజు కట్టిన తర్వాత నెక్స్ట్ డీటెయిల్స్ ఏం అడిగినా కూడా మీరు ఖచ్చితంగా ఏం డౌట్ ఉన్నా కూడా దాని స్క్రీన్ షాట్ మాకు పెట్టండి, మీకు డీటెయిల్స్ ఇస్తాము. త్వరపడి ఏదంటే అది పెట్టారంటే అదే ఫైనల్ అవుతుంది. కాబట్టి మీ డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్త. అండ్ సర్టిఫికేట్ నంబర్లు ఫిల్ చేసేటప్పుడు కేటగిరీ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ నంబరు, ఇన్కమ్ సర్టిఫికేట్ నంబరు ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇప్పుడైతే ఏం చూపిస్తుందంటే రీఇంబర్స్మెంట్ నో అని చూపిస్తుంది. మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ కొట్టిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసినాక వెరిఫై అయిన తర్వాత మీకు అక్కడ ఎస్ఆ నోనా అనేది తర్వాత చూపిస్తుంది. కాబట్టి మీరు డీటెయిల్స్ అన్ని కూడా ఒకటి కూడా మిస్టేక్ లేకుండా కరెక్ట్ గా ఫిల్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ లింక్ ఉంది. అక్కడ మీరు స్క్రీన్ షాట్ పెట్టారంటే మీకు డౌట్ ఉండేది, దాని డౌట్ ను క్లియర్ చేస్తాం.